పేరు వింటే చాలు. కొందరికి పేరు వింటేనే కోపం వస్తుంది. అలా అంత ద్వేషం ఉంటుంది. ఆశ్చర్యం, అసలు అంత ద్వేషం ఉండొచ్చా, ఉండగలదా అని కూడా ఆశ్చర్యం. పేరు వింటే చాలు, ఆ పేరు వినిపించొద్దు అంటారు. అలా ఉన్నాడు హిరణ్యకశిపుడు. ఎవడరా నీకు నేర్పింది ఈ పాఠాలు అంటే గురువులు భయపడి దాక్కున్నారు స్తంభం వెనక్కి వెళ్ళి. అమ్మో మేం కాదండి, వాళ్ళని తంతాడు. ఎవరు నేర్పారు ఇటువంటి, ఎవరు ఉపదేశం చేశారు? ప్రహ్లాదుడు అంటాడు, ఎవరు ఉపదేశం చేయాలి నాన్నగారు? శాస్తా విష్ణురశేషస్య, అందరికీ ఉపదేశకుడు భగవంతుడే కదా. ఆయన లేకుండా తెలిసేదేముంది? ఆయనే కదా అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఆయన ద్వారానే కదా సమస్తము తెలుస్తోంది. జగతోయో హృది స్థిత, ఆయన ఎక్కడో లేడు, హృదయంలోనే ఉండి మనకి చెబుతూ ఉన్నాడు. తమృతే పరమాత్మానం తాతకేన శాస్యతే, ఆయన తప్ప వేరే ఎవరు మనకి శాసనం చేసేది, ఉపదేశం చేసేది? ఆయనే చెప్పాడు, ఆయనే నా హృదయంలో కూర్చుని చెప్పాడు. గురుకులంలో గురువులు చెప్తే నేర్చుకున్నది కాదు ఇది. ప్రహ్లాదుడు అంటున్నాడు, హిరణ్యకశిపుడు, ఎవర్రా విష్ణువు? నేనే విష్ణువుని, నేనే ప్రభువుని, నేనే జగదీశ్వరుణ్ణి. ఊరికే పేర్లు పెట్టుకున్నాడు, జగన్నాథ జగదీశ్వర అవన్నీ కూడా. నేనే సకల జగత్తులకి ఈశ్వరుణ్ణి. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, నశబ్ద గోచరేయస్య యోగిధ్యేయం పరం పదం. నాన్నగారు పొరపాటు పడుతున్నారు మీరు. ఆ భగవంతుడు మన మాటలకి, మన ఇంద్రియాలకి అందేవాడు కాదు. యోగిధ్యేయుడు ఆయన, యోగుల హృదయాల్లో ఉండేవాడు. యతో యశ్చ స్వయం విశ్వం స విష్ణు పరమేశ్వర. ఎవరి నుంచి ఈ ప్రపంచమంతా ఉద్భవించిందో, ఎవరిలోనే ఈ ప్రపంచమంతా ఉంటోందో, ఎవరిలోనే వెళ్ళి చేరిపోతోందో ఆయన జగదీశ్వరుడు, ఆయన శ్రీ మహావిష్ణువు అన్నప్పుడు, రే అజ్ఞాని, ఈశ్వరుణ్ణి నేనే ముందున్నప్పుడు నన్నే ముందు పెట్టుకుని అందరినీ గెలిచాను చూడు, దేవతలందరినీ గెలిచి నా సేవకులు చేసుకున్నాను. అటువంటి వాడిని నేనే ఇక్కడే ఉన్నప్పుడు నాకన్నా వేరే ఈశ్వరుడా? ప్రహ్లాదుడు, న కేవలం తాత మమ ప్రజానాం. నాన్నగారు, నాకు మాత్రమే కాదు నేను చెప్పింది. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నాకు ఈశ్వరుడు, నాకు ప్రభు అని కాదు నేను చెప్పేది. మొత్తం సమస్త సృష్టికి కూడా సబ్రహ్మ భూతో భవతశ్చ విష్ణు ధాత విధాత పరమేశ్వరశ్చ. ఆయనే ధాత, ఆయనే విధాత. ధరించేవాడు ఆయనే, భరించేవాడు ఆయనే, సమస్తాన్ని అనుగ్రహించేవాడు ఆయనే. ప్రసీద కోపం కురుషే కిమర్థం. ఎందుకింత కోపం నాన్నగారు? మంచిది కాదు. ఇంత ద్వేషము, ఇంత క్రోధము, ఇంత రోషము మంచిది కాదు. సహించుకోండి, తెలుసుకోండి అన్నప్పుడు హిరణ్యకశిపుడు ఊగిపోయాడు. వీడెక్కడో పుట్టాడు, దుష్టబుద్ధి, ఇంట్లో పుట్టకూడని వాడు, శత్రువు ఇంట్లోనే పుట్టినట్టుగా ఉంది చూస్తే, వీడిని తీసుకెళ్ళి చంపేసేయండి అన్నాడు. వెంటనే ప్రహ్లాదుడు, నాన్నగారు, న కేవలం మధ్యదయం సవిష్ణు. ఎవరు ఇవన్నీ మాట్లాడిస్తున్నారు నీలో కూర్చుని? ఎవరి వల్ల ఇవన్నీ మాట్లాడుతున్నావు? ఎట్లా వస్తున్నాయి ఈ మాటలు నీకు? అన్నగారు, ఒకటి చెప్తాను చూడండి, ఎవరు మాట్లాడాలన్నా కూడా ఆయన లోపల కూర్చుని ఉండాలి. ఆయన మాట్లాడేది అంతే. ఆయన మాట్లాడితేనే మన ముఖంలో వస్తుంది, మనం మాట్లాడేది కాదు అది. మనం అట్లా అనుకుంటే చాలా పొరపాటు. లోపల ఆయన కూర్చున్నాడు. న కేవలం మధ్యదయం స విష్ణు ఆక్రమ్య లోకాన్ సకలాన్ అవస్థిత. అన్ని లోకాల్ని కూడా నిండి ఉన్నాడు ఆయన. ఆక్రమ్య అంటే వ్యాపిగా, వ్యాపించి ఉన్నాడు. సమాం త్వదాదీంశ్చ పితః సమస్తాన్ సమస్త చేష్టాసు యునక్తి సర్వగః. మనం చేసే ప్రతి పని కూడా, ఇది తెలుగులో సామెత చెప్తారే, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. ఇది పనిచేయదు. ప్రతిదానికి ఆయన సంకల్పం ఉండాలి, ఆయన ఆజ్ఞ ఉండాలి. అప్పుడే ఇవన్నీ పనిచేస్తాయి. నేను ఒక్కడనే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే వారందరూ కూడా భగవత్ ప్రేరితులై మాట్లాడుతున్నారు, పనులు చేస్తున్నారు తప్ప వేరే రకంగా కానే కాదు.
ఏకాదశి రోజు మనం ఈ తత్వాన్ని మాట్లాడుకుంటున్నాం, ప్రహ్లాదుడు చెప్పిన తత్వాన్ని. అది దృఢంగా ఉండాలి మనస్సులో. అంటే భగవంతుడు చేయి